మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 10:15 అయితే అయ్యిందండి. జస్ట్ నేను బ్రషింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేశాను, తినేయడం కూడా అయిపోయింది. సో 9కి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టేశాను కూడా. సో ఈరోజు మెయిన్గా ఏంటి అంటే నేను ఫస్ట్ వ్యాక్సిన్ కోవాక్సిన్ వేయించుకున్నాను కదా. సో దాని టైం ఏంటి అంటే కోవాక్సిన్ సెకండ్ డోస్కి 28 డేస్ నుంచి 42 డేస్ మధ్యలో అయితే మళ్ళీ సెకండ్ డోస్ వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి. సో నేను మీకు ఆల్రెడీ నా యొక్క ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ దాని గురించి ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఇప్పుడు నాకు టైం ఏంటంటే నియర్లీ ఒక 30 డేస్ అయిందండి. సో ఈ రోజుకి సో అందుకని చెప్పేసి ఇంక మా హస్బెండ్ ఏంటంటే 2 డేస్ నుంచి కనుక్కుంటున్నారనమాట. డ్రైవ్స్ అయితే రెగ్యులర్గా మా ఇంటి దగ్గర కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కమ్యూనిటీ హాల్లోని. సో నేను ఫస్ట్ డోస్ ఎక్కడైతే వేయించుకున్నానో సేమ్ అక్కడే ప్లేస్లో అయితే రోజు అయితే డ్రైవ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు ఏంటంటే మా హస్బెండ్ ఏంటంటే 2 డేస్ నుంచి వెళ్ళి కనుక్కుని వస్తున్నారని చెప్పాను కదా. సో ఈ రోజు కూడా కోవిషీల్డ్ కోవాక్సిన్ కూడా వచ్చిందండి. బట్ కోవాక్సిన్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నదని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పి మా హస్బెండ్ ఏంటంటే మనం కొంచెం త్వరగా వెళ్ళినట్లయితే మన వ్యాక్సిన్ అయితే అందుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా జస్ట్ ఫేస్ వాష్ అదంతా చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అంటే మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి 9కి నేను అలాగే మా హస్బెండ్ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఆయన అయితే ముందు వెళ్ళి లైన్లో అయితే నిలబడ్డారనమాట. సో ఇప్పుడు నేను 9కి అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇంకా లంచ్ మరి ఎప్పుడు వస్తామో తెలియదు, అసలు వ్యాక్సినేషన్ అవుతుందో లేదో తెలియదు అనమాట. సో ఒకవేళ వ్యాక్సినేషన్ అయితే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ ఏంటంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ అప్పుడు కూడా నేను ఫోటో వీడియో అనేది తీసుకుంటే అసలు వీడియో అనేది తీయొద్దని చెప్పారు కదా. బట్ ఇప్పుడు నాకు వీడియో తీసుకోవడానికి అవుతుందో లేదో తెలియదు. సో అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేయగలనో లేదో అని చెప్పేసి జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్లో ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వ్యాక్సినేషన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. సో క్రౌడ్ అనేది ఇక్కడ నేను మీకు ఓవరాల్గా ఎలా ఉన్నదో ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ యొక్క వ్యాక్సినేషన్ జరిగే ప్లేస్ కూడా మా ఇంటి పక్కనే కమ్యూనిటీ హాల్లో అయితే చేస్తున్నారు. ఆల్రెడీ నేను మీకు నా యొక్క ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా. సేమ్ అదే ప్లేస్లో నేను సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ వేయించుకోవడానికి అని చెప్పేసి అయితే వచ్చాను. సో నాకు ఆల్రెడీ ఏంటంటే ఈరోజు నేను వేయించుకున్న వ్యాక్సిన్ కోవాక్సిన్ అనమాట. ఫస్ట్ డోస్ ఏంటి అంటే కోవాక్సిన్ వేయించుకున్నాను. సో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మనకి మినిమం 28 డేస్ నుంచి 42 డేస్ మధ్యలో గ్యాప్ అయితే ఉండాలి. సో మాకేంటంటే 30 డేస్ అయితే అయ్యిందండి. సో మా హస్బెండ్ కూడా రోజు వచ్చి కనుక్కుంటున్నారనమాట. సో ఈ మధ్యన ఏంటంటే కోవిషీల్డ్ అవైలబుల్గా ఉంటుంది కానీ కోవాక్సిన్ కూడా మనకు రావడం అనేది స్టాక్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి అన్నారు. బట్ ఈరోజు కనుక్కునేటప్పటికల్లా కోవాక్సిన్ కూడా అవైలబుల్గానే ఉన్నది, బట్ లిమిటెడ్ స్టాక్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా అట్ ఫైనల్ ఏంటంటే నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడికి అయితే వచ్చామండి. సో ఆల్రెడీ మా హస్బెండ్ లైన్లో అయితే నిలబడ్డారు టోకెన్ గురించి అని చెప్పేసి. సో అంత క్రౌడ్లో 9 అని పెట్టుకుని నేను నిలబడడం కూడా నాకు అంత సేఫ్ అనిపించలేదు. సో అందు గురించి అని చెప్పేసి ఇలా సైడ్కి వచ్చి ఇక్కడ చైర్లో అయితే కూర్చుని వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ ఎలాగో ఆ యొక్క ప్లేస్ అంటే టోకెన్ ఇచ్చే టైంలో మా హస్బెండ్ నన్ను పిలిచేటప్పటికల్లా నేను కూడా అక్కడికి వెళ్ళి అప్పుడు టోకెన్ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా టోకెన్ గురించి అని చెప్పేసి ఎంత ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నదో. సో ఎట్ లాస్ట్ అయితే మన టోకెన్ అయితే వచ్చిందండి. టోకెన్ ఏంటంటే జస్ట్ మనకు ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంతా నోట్ చేసుకుని మనకి ఇలా టోకెన్ అయితే ఇస్తున్నారు. చూసారు కదా కోవాక్సిన్, అది కూడా సెకండ్ డోస్ అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నారనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో టోకెన్ ఇచ్చిన ఒక 2 గంటల తర్వాత నాకు ఇక్కడ వ్యాక్సినేషన్ అయితే అయ్యింది. సో ఈ రోజు యాక్చువల్లీ 50 డోసెస్ అయితే ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి ఏంటంటే డోసెస్ అనేది అందవని చెప్పేసి సో బయట నుంచి అయితే తీసుకొచ్చి మిగతా అందరికీ అయితే ఈ మిగతా ఒక 20-25 మెంబర్స్కి అయితే సెకండ్ మళ్ళీ బయట నుంచి అయితే తీసుకొచ్చి అయితే వేశారండి. సో మేము స్టార్టింగ్లోనే ఉండడం మూలాన ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మా వ్యాక్సినేషన్ అయితే ఫుల్లీ చక్కగా కంప్లీట్ అయిపోయింది. సో ఒక 25 డోసెస్ అని తీసుకొచ్చారు కానీ బట్ మీకు క్రౌడ్ అనేది ఈ యొక్క లైన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నదో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ వాళ్ళు తెప్పించేటప్పుడు 20-25 మెంబర్సే ఉన్నారండి. సో అందుకని చెప్పేసి డోసులు కూడా 25 తీసుకొచ్చారు. బట్ మీకు ఇక్కడ లైన్లో చూపిస్తాను చూడండి. సో వ్యాక్సిన్ అనేది వచ్చింది అని తెలియగానే క్రౌడ్ అనేది ఎంత ఎక్కువగా వచ్చారో. సో నియర్లీ ఒక 80 మెంబర్స్ అయితే వస్తే ఉన్నారండి.
హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే అయితే మేము ఇంటికి అయితే వచ్చామండి. సో ఇప్పుడు టైం అయితే 1:15 అయితే అవుతుంది. సో ఇంటికి వచ్చిన వెంటనే ముగ్గురం చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. లైక్ నేను మార్నింగ్ వెళ్తున్నప్పుడే స్నానాలు కూడా చేయకుండా వెళ్ళిపోయాం కదా. సో వ్యాక్సిన్ అనేది దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాం కదా, బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకుని. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని ఏంటంటే ముగ్గురం స్నానాలు అయితే చేసేసాము. సో ఇప్పుడు టైం అయితే 1:15 అయితే అవుతుందండి. సో నేను ఆల్రెడీ కుక్కర్ కూడా పెట్టేశాను. సో ఈ రోజు ఏంటంటే నేను వంట కూడా ఏం ప్రిపేర్ చేయలేదు కదా. సో వచ్చిన వెంటనే కుక్కర్ అనేది పెట్టేశాను. నేను కొంచెం లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటే అవి వేసుకుని తినేద్దామా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అలాగే నైన్క ఇద్దరు కలిసి బయటకు అయితే వెళ్ళారు. సో ఇంకేంటంటే సో ఈరోజు వ్యాక్సిన్స్ రావడం కూడా 50 డోసెసే వచ్చినాయండి. ఆ 50 డోసెస్ వ్యాక్సినేషన్స్ కూడా ఏంటంటే మేము వేయించుకునేది కోవాక్సిన్ కదా. సో కోవాక్సిన్ ఏంటంటే ఈరోజు 50 డోసెసే వచ్చినాయి. కోవిషీల్డ్ అయితే ఎన్ని అయితే అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి, ఎంతమంది వచ్చినా సరే వేస్తున్నారు. కానీ కోవాక్సిన్ అయితే 50 డోసెస్ ఉన్నాయి. ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి 50 డోసెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఏంటంటే లైన్లో ఉండి టోకెన్స్ తీసుకునే వాళ్ళు అయితే లైన్లో ఉండే వాళ్ళు అయితే ఉండండి, ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు వచ్చే వాళ్ళు అయితే నెక్స్ట్ రోజు రండి. కానీ బట్ ఏంటంటే ఇక్కడ నియర్ బై మా ఇంటి దగ్గర నియర్ బై అన్న పిహెచ్సి సెంటర్స్ నుంచి ఏమన్నా వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉంటే తెప్పిస్తాము. బట్ ఏంటంటే షూర్ కాదు అని చెప్పేసి అన్నారు. బట్ ఉండేవాళ్ళు వెయిట్ చేయండి అంటే సరే ఒకసారి వెయిట్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్ 2 hours వెయిట్ చేసిన తర్వాత మాకు ఒక 25 డోసెస్ అయితే కోవాక్సిన్ అయితే తీసుకొచ్చారండి. సో అది కూడా మా ఇంటి దగ్గరలో ఉండే పిహెచ్సి సెంటర్స్ నుంచి అయితే తీసుకొచ్చారు. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము దగ్గరలోనే అంటే క్యూ లైన్లో కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాం అనమాట. సో 25 డోసెస్ కూడా మాకు ఈజీగా అయిపోయినాయి. సో వెంటనే నేను మా హస్బెండ్ వ్యాక్సిన్ అయితే వేయించుకున్నాం అనమాట. సో ఏంటంటే ఫస్ట్ డోస్ మేము కోవాక్సిన్ వేయించుకునేటప్పుడు మాకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే చెప్పాను కదా. నేను మై ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చెప్పేసి మీకు ఎక్స్పీరియన్స్ అనేది విడిగా సెపరేట్ వీడియో అనేది షేర్ చేశాను కదా. బట్ ఏంటి అంటే అప్పుడు నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రాలేదు. ఏంటి అంటే ఓన్లీ అంటే లైక్ వ్యాక్సినేషన్ చేయించుకునే చోట ఓన్లీ చెయ్యి ఒకటే బరువు అయితే ఎక్కిందనమాట. మిగతాది లైక్ ఫీవర్ కానీ హెడేక్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి అసలు ఏమీ రాలేదు. బట్ ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు, ఫస్ట్ డోస్ వేయించుకున్నా సరే సెకండ్ డోస్ వేయించుకునేటప్పుడు ఫస్ట్ డోస్ రాకపోయినా సెకండ్ డోస్ వేయించుకునేటప్పుడు ఫీవర్ అనేది వస్తుంది అని చెప్పేసి అన్నారు. బట్ నాకైతే కన్ఫర్మ్ తెలీదు బట్ ఎలా ఉంటుందో. సో ఒక 2 days అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి. సో ఇంకా నాది మా హస్బెండ్దే అయితే డబుల్ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో ఇంకా వచ్చిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి నేను మీకు అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ కూడా మీకు అంటే డౌట్ఫుల్గా చెప్పాను కదా. సో అవుతుందా అవ్వదో ఆ వ్యాక్సిన్ అనేది మనకు అందదా అని చెప్పేసి డౌట్ఫుల్గా చెప్పాను కదా. సో కంప్లీట్గా కొంచెం లేట్ అయినా సరే కంప్లీట్గా అయిపోయింది. దట్టు ఏంటంటే మాకు కరెక్ట్ టైంలో అయిందనమాట. సో లాస్ట్ మంత్ అయితే 21st 23rd వేయించుకున్నాము. వచ్చారా? ఓకే, వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. చక్రి నైని వచ్చారా? ఇంకో చూసారా, నైన్గా కూడా చక్కగా స్నానం అయితే కంప్లీట్ చేసుకుంది. వేయించుకున్నావా? నువ్వు ఇది చిన్నపిల్ల అంట, చిన్న హాస్పిటల్లో వేయించుకుంటదంట. అలాగో 9కి నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ అది వేయించాలండి. సో ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. డన్ అని చెప్పు. వ్యాక్సినేటెడ్ డన్. నేను పెద్దదాన్ని కదా అందుకని చెప్పేసి నాకు వేసేసారంట. సో చిన్నది కదా చిన్న హాస్పిటల్లో వేస్తారంట. సో కంప్లీట్గా మా వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. బట్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తర్వాత ఏమన్నా ఫీవర్ వస్తుందో రాదో అనేది ఇంకా కంప్లీట్గా తెలీదు. ఒక 2 days అయితేనే మనకు తెలుస్తుంది కదా. బట్ ఫస్ట్ ఇది అయితే నాకు అసలు ఏమీ ప్రాబ్లం అయితే లేదండి. సో ఇంకా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటే కంపల్సరీ మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను, చూస్తూ ఉండండి వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఒక 2 రోజుల తర్వాత నా యొక్క వ్యాక్సిన్ కి ఎలాగా నా బాడీ అనేది సపోర్ట్ చేసిందో లేదో అనేది నేను మీతో షేర్ చేసుకుంటానన్నాను కదా. సో ఇంతకు ముందు చూసిన వీడియోస్ అవన్నీ నేను వ్యాక్సిన్ వేయించుకున్న రోజు రికార్డ్ చేసినవండి. సో దాని తర్వాత మనకి బాడీ అనేది ఏ విధంగా ఉన్నది అనేది కూడా నేను అబ్జర్వ్ చేసిన తర్వాతే కదా నేను మీకు చెప్పగలను. సో ఆఫ్టర్ 2 days తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్లీ వ్యాక్సిన్ వేయించుకుని సాటర్డే వేయించుకున్నానండి. సో ఈ రోజు మండే అనమాట. సో నైట్
9 o'clockకి ఈ యొక్క వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో వ్యాక్సిన్ అయితే కంప్లీట్లీ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే నేను మా హస్బెండ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయితే అయిపోయాము. సో ఇద్దరము కోవాక్సిన్ అయితే వేయించుకున్నామండి. సో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఎక్కడ వేయించుకున్నానో మా ఇంటి దగ్గరలో కమ్యూనిటీ హాల్లో, సేమ్ సెకండ్ వ్యాక్సిన్ కూడా అక్కడే వేయించుకున్నాను. సో అతి కష్టం మీద అయితే దొరికింది కూడా వ్యాక్సిన్. అసలు లిమిటెడ్ స్టాక్ వస్తుందంట. కోవిషీల్డ్ అయితే మనకి ఎక్కువగానే దొరుకుతుంది, కానీ కోవాక్సిన్ అయితే రావడం కూడా లిమిటెడ్ స్టాక్ వస్తుంది. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు. సో సాటర్డే కూడా నేను మీకు చెప్పానో లేదో, సాటర్డే కూడా 50 మెంబర్స్కి మనకి కోవాక్సిన్ అయితే దొరికిందని చెప్పారు కదా. సో కోవాక్సిన్ 50 మెంబర్స్కి వేసేసిన తర్వాత మేము అలా వెయిట్ చేయగా ఇంకో ఎక్స్ట్రా ఒక 25 డోసెస్ అయితే దగ్గర ఉండే పిహెచ్సి సెంటర్ నుంచి అయితే తీసుకొచ్చారండి. సో ఆ రోజు వెయిట్ చేయడం మూలాన మాకు చక్కగా వ్యాక్సిన్ అయితే దొరికింది. సో ఈ రోజు మండే వస్తుందండి అని చెప్పారు, కానీ సో ఈ రోజు మామూలుగా మా హస్బెండ్ వెళ్ళి జస్ట్ చెక్ చేశారు. సో ఈ రోజు అయితే కోవిషీల్డ్ లేదు, కోవాక్సిన్ కూడా లేదు, అసలు కంప్లీట్లీ వ్యాక్సిన్ కూడా వేయట్లేదు ఈ రోజు అన్నమాట. అప్పుడు నాకు అది విని అమ్మయ్య మన వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అదే మండే వేయించుకోవాలి అని అనుకుంటే మనకి దెబ్బతిందును కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అట్ లాస్ట్ అయితే మా యొక్క వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మా యొక్క వ్యాక్సిన్కి మా బాడీ అనేది ఎలా సపోర్ట్ చేసిందా లేదా అనేది షేర్ చేసుకోవాలి కదా. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు నాకు బాడీ పెయిన్స్ కానీ, ఫీవర్ కానీ, హెడేక్ కానీ, లైట్ వామిటింగ్స్, మోషన్స్, ఇలా రకరకాల వాళ్ళకి రకరకాల సిమ్టమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో చాలా మందిది వింటూ ఉన్నాను. సో నాకేంటంటే ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఏమి సిమ్టమ్స్ లేవండి, లైక్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇలా అసలు ఏమీ లేవు. నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో మై ఫస్ట్ వ్యాక్సిన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ నేను మీకు వీడియో అనేది చేశాను కదా. సో అప్పుడు షేర్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ హ్యాండ్ దగ్గర ఏదైనా రాయి కట్టి పెట్టినట్టు బరువులా అనిపించింది అని ఒక్కటే చెప్పాను. సో అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు ఏంటి అంటే, నాకు చాలా మంది ఏం చేశారంటే ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వేయించుకునేటప్పుడు ఇలా ఫీవర్ ఇలాంటివి వచ్చినా రాకపోయినా సెకండ్ డోస్ వేయించుకునేటప్పుడు ఫీవర్ అలాంటివి వస్తాయి అని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. లైక్ ఎవరు అంటే మా హస్బెండ్ అంటే మా అత్తగారు, మావయ్య గారు వాళ్ళు కూడా కోవాక్సినే వేయించుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వేయించుకునేటప్పుడు కూడా వాళ్ళకి అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ ఇలాంటివి ఏమీ రాలేదు. సో బట్ మా అత్తయ్య గారికి ఏంటంటే సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కోవాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆవిడకి ఫీవర్ అయితే ఒక 2 days అయితే వచ్చిందండి. సో లైక్ ఆ చేతి దగ్గర కూడా పెయిన్ అయితే ఒక 2 to 3 days అయితే ఉన్నది. సో అలా నాకేమన్నా వస్తుందేమో, మా మావయ్య గారికి అయితే అసలు ఏమీ లేవు సిమ్టమ్స్ కూడా, లైక్ ఫీవర్ ఇలాంటివి కూడా ఏమీ రాలేదు. సో అలాగే నాకేమన్నా వస్తుందేమో లైక్ సెకండ్ వ్యాక్సిన్ అయిన తర్వాత అని చెప్పేసి అనుకున్నాం, కానీ సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 days కంప్లీట్ అయిపోయింది. సో 2 days కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అలాగే నా యొక్క బాడీ అనేది ఎలా సపోర్ట్ చేసింది అనేది మీతో చెప్పాలి కదా. సో సెకండ్ వ్యాక్సిన్ డోస్ అనేది వేయించుకున్న తర్వాత అసలు పెయిన్ అనేది అసలు లేదు. సో వ్యాక్సిన్ ఈ మధ్యన మీరు చాలా మంది చెప్తూనే ఉంటారు, వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు కూడా అసలు చేసారా లేదా అన్నది కూడా మాకు డౌట్గా ఉంటుంది, అంత లైట్గా ఉంటుంది అనమాట. మాకే డౌట్ అనిపిస్తుంది అని చెప్పేసి మీకు కూడా చాలా మంది చెప్పే ఉంటారు. సో అలాగే అనిపించిందండి, లైక్ ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. సో దాని తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి నాకు, ఈవినింగ్ అంటే నైట్ అయ్యేటప్పటికల్లా కొంచెం ఈ యొక్క జాయింట్ నుంచి ఇక్కడ వరకు నాకు కొంచెం పెయిన్ అంటే గుంజడం అంటారు చూడండి, ఆ గుంజడం లాగా అయితే చెయ్యి అయితే అనిపించింది. బట్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోలేదు. లైక్ స్ప్రేస్ కూడా మనకి బాడీ పెయిన్స్ కి తగ్గడానికి స్ప్రేస్ ఉంటాయి కదా, స్ప్రేస్ కూడా ఏమీ వేసుకోలేదండి. బట్ ఏంటంటే అలా నైట్ పడుకుండిపోయాను. సో మార్నింగ్ లేచేటప్పటికి చక్కగా ఫ్రీ అయిపోయిందండి. అసలు గుంజడం కూడా అసలు చెయ్యి కూడా ఏమీ గుంజలేదు అనమాట. అంటే గుంజడం కూడా ఇక్కడ నుంచి గుంజలేదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన రిస్ట్ దాకా గుంజిందనమాట. సో నైట్ పడుకునేటప్పుడు. సో మార్నింగ్ లేచేటప్పటికి అది కూడా లేదు. సో దాని తర్వాత చక్కగా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఎండ వచ్చింది, చక్కగా బట్టలు వాషింగ్ చేసేసుకున్నాను. అంటే నేను అనుకున్నాను మళ్ళీ ఏమైనా పెయిన్ వస్తే మళ్ళీ మనం బట్టలు ఆరేసేటప్పటికల్లా మళ్ళీ చెయ్యి లేపాలి కదా, సో అప్పుడు ఏమైనా పెయిన్ వస్తుందేమో అనుకున్నాను, కానీ మార్నింగ్ లేచేటప్పటికి అసలు ఏ పెయిన్ కూడా లేదు. సో దాని తర్వాత నిన్న ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ ఏంటి అంటే నాకు కొంచెం లైట్గా కొంచెం హెడేక్ గా అనిపించింది అనమాట. అది హెడేక్ దీని గురించే వచ్చిందా లేదు అనుకుంటే నాకు జనరల్ గా కూడా ఒక్కొక్కసారి హెడేక్ వస్తూ ఉంటుంది. సో మరీ అంత సివియర్ హెడేక్ కాదు, లైట్ గా హెడేక్ అయితే వచ్చిందండి.
జస్ట్ నేను ఇంక ఏమీ వేసుకోలేదు. సో హెడేక్ కూడా ఇంక కొంతసేపు రెస్ట్ తీసుకునేటప్పటికి లైట్ మనం పడుకునేటప్పటికల్లా హెడేక్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయింది అనమాట. సో కంప్లీట్గా నాకు ఫీవర్ అసలు ఏమీ పెయిన్స్ అయితే లేదు. లైక్ హెడేక్ అయితే లైట్గా వచ్చిందనమాట. అంతకు మించి ఇంకా నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో అది కూడా నేను మీతో సెకండ్ వ్యాక్సిన్ డోస్ వేయించుకున్న తర్వాత కూడా ఎలా ఉన్నది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేశానండి. సో ఎంతో మందికి యూస్ఫుల్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అలాగే ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా అలాగే చేశాను. అలాగే సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కూడా నేను మీతో సెపరేట్గా వీడియో చేసి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాననే అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లో పైనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.